హై గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలు చూద్దాం. మొదటిగా వచ్చేసి అక్యూజ్డ్. ఇది వచ్చేసి ఒక డ్రామా ఫిల్మ్ అండి. ఒక డాక్టర్ ఉంటారు. ఆ డాక్టర్కి ఒక సెక్షువల్ అబ్యూస్ అనే ఒక నింద పడుతుంది. ఆ నిందని ఆ ఫీమేల్ డాక్టర్ ఎలాగా దాన్ని ఓవర్కమ్ చేస్తారు అనేది ఈ ఫిల్మ్లో చూపించారు. బట్ ఎంగేజింగ్ లేదు, స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అట్లా ఏం అనిపించలేదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. బట్ మనకి నార్మల్ ఆడియన్స్కి చూస్తుంటే ఇది సెట్ అయ్యేలాగా అయితే నాకు అనిపించలేదు. ఏదైతే నడుస్తుంది వెళ్తుంది అన్న దాంట్లోనే ఉండిపోయాను అనమాట. నాకైతే పెద్దగా ఇంపాక్ట్ అయితే కలలేదు గైస్. ఒక టైం ఉంది, మీరు చూసానంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి చరిత కామాక్షి. ఈ ఫిలిం వచ్చేసి డ్రామా ఫిలిం అండి. ఒక షార్ట్ ఫిల్మ్ లాగా ఫ్రేమ్ చేశారు. అంటే ఎండింగ్ ఇంకా ఫుల్ కంక్లూజన్ ఇంకా మొత్తానికి ఇవ్వలేదు. అండ్ ఫస్ట్ నుంచి చూసుకుంటే మనకి ఏదో మంచి ఎమోషన్తో కూడుకున్న కంటెంట్ ఉంటుందేమో అన్నట్టుగా మొత్తం చూశానన్నమాట నేను. బట్ వాళ్ళ అక్కడ వచ్చే కాన్ఫ్లిక్ట్స్ కానీ అక్కడ వచ్చే కొన్ని సిచ్యువేషన్స్ కానీ మనకి హద్దుకునే విధంగా అయితే లేదు. మామూలుగా నేను ఫిలిం అంటే చాలా ఇష్టం కాబట్టి అతను అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్ కాబట్టి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. అది కూడా ఏం లేదన్నమాట. అండ్ ఏదైతే మనకి ప్రీ క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది పోలీస్ స్టేషన్ లో, ఆ సీన్ కూడా పెద్దగా అన్నెసెసరీ అనిపించింది. అసలు అది అంత అవసరం అన్న ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది. బట్ చూపించే విధానం ఇంకొంచెం డెప్త్ గా చూపించి ఒకవేళ అలా చూపిస్తే కొంచెం ఏమన్నా ఫీల్ క్యారీ అయ్యేదేమో. బట్ నాకైతే అంత ఇంపాక్ట్ అయితే కలగలేదు గైస్. ఒకవేళ టైం ఉంది, మీరు చూసినట్టు మాత్రం మీ ఇష్టం. నాకైతే పెద్దగా అయితే నచ్చలేదు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్ స్టోరీస్ రోస్లిన్. ఇది వచ్చేసి ఒక వెబ్ సిరీస్ అండి. ఇది 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ ఆల్మోస్ట్ 30 minutes అలా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. ట్విస్ట్ బాగుంటుంది క్లైమాక్స్ లో. ఈ వెబ్ సిరీస్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ మనకి చూస్తుంటే మాత్రం మంచి టైం పాస్ అవుతుంది. ఎందుకంటే ఆ సస్పెన్స్ ఉంటుంది కాబట్టి. కొంచెం మలయాళం సంబంధించిన బ్యాక్ డ్రాప్ కాబట్టి చాలా స్లోగా ఉంటుంది. పేషెన్స్ గా చూడండి, బాగానే ఉంటుంది. నాకైతే కంటెంట్ పరంగా, ఆ ట్విస్ట్ పరంగా, ఆ నరేషన్ పరంగా క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. టైం ఉంటే ఒకసారి వాచ్ చేయండి గైస్. మీకు కూడా నచ్చుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విక్రమ్ ఆన్ డ్యూటీ. ఇది ఒక వెబ్ సిరీస్ గైస్. ఈ వెబ్ సిరీస్ ఒక 4 ఎపిసోడ్స్ అలా ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ ఒక 20 to 30 minutes అలా ఉంటుంది. ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ గురించి ఉంటుంది. చాలా రెగ్యులర్ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఎడిటింగ్ కూడా చాలా వరస్ట్ గా ఉంది. డిఐ సంబంధించిన కలర్ కరెక్షన్ కూడా అంత సీరియల్ లాగా అలా ఉందన్నమాట. అండ్ కొన్ని సీన్స్ చూస్తుంటే కూడా మనకి ఈ షార్ట్ ఫిల్మ్స్ లాగా తీసే విధంగా అనిపించింది. నాకైతే పెద్ద ఇంపాక్ట్ కలలేదు. అంత పెద్ద పర్సనాలిటీ ఉన్న హీరో రోల్ పెట్టుకొని అతన్ని డమ్మీ చేశారన్న ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది. అండ్ ఇంకా వెబ్ సిరీస్ సీజన్ 2 కూడా ఉంది అని చెప్పి వచ్చిందన్నమాట. సో ఫస్ట్ దే నేను చాలా రిస్క్ తీసుకున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా రిస్క్ తీసుకుని ఈ వెబ్ సిరీస్ చూస్తారంటే మాత్రం మీ ఇష్టం గైస్. నాకైతే పెద్దగా అయితే ఇంపాక్ట్ అయితే కలగలేదు. టైం ఉంది చూసానంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చి హాట్స్పాట్ 2. ఇది వచ్చేసి బాగుంది గైస్ ఫిలిం. బట్ కాకపోతే ఎక్సెప్ట్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ మొత్తం ఈ ఫిలింలో 3 స్టోరీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ 2 స్టోరీస్ చాలా బాగుంటాయి అన్నమాట. మీనింగ్ ఉంటుంది, చాలా బాగా ఇంపాక్ట్ కలుగుతుంది. మనం చూస్తుంటే వావ్ అన్న ఫీలింగ్ మాత్రం మనకు ఖచ్చితంగా వస్తుంది. బట్ ఏదైతే ఆ థర్డ్ సంబంధించిన స్టోరీ ఓపెన్ అవుతుందో అక్కడ నుంచి సినిమా మొత్తం గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తుంది. సినిమా మీద కొంచెం మనకి ఇంట్రెస్ట్ అనేది కోల్పోతూ వస్తుంది అనమాట. సో నాకైతే పెద్దగా చూడొచ్చు అన్న ఫీల్ అయితే నాకైతే కలగలేదు. బట్ కాకపోతే 2 ఎపిసోడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో స్టోరీస్ అవి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే అంత డైరెక్టర్ చాలా ఓపెన్ గా చెప్పేశాడు కొన్ని చెప్పాలనుకున్న సన్నివేశాలని. సో అవి మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఒకసారి టైం పాస్ కోసం ఒకసారి అట్లా వాచ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి శ్రీ చిదంబరం గారు. ఇది వచ్చేసి సినిమా స్టోరీ లైన్ బాగానే ఉంది. ఫస్ట్ చూసినప్పుడు ఏమనిపించిందంటే మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు, ఇది బాగా వర్కౌట్ అవుతుంది మనకి ఫిలిం అన్న ఫీలింగ్లో నేను ఉండిపోయాను అనమాట. బట్ ఒకటే లైన్ మీద ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే జనరల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. సిచ్యువేషన్ వస్తుంది, ఫైనాన్షియల్ లేకపోతే అమ్మాయిల విషయంలో లేకపోతే ఇలాంటి చిన్న చిన్న విషయాలు మాత్రమే చూపిస్తారు తప్పించేస్తే ఎక్కడ కూడా మనకి ఆ తీసుకున్న లైన్ కి చాలా ఎమోషన్ అయ్యే పాయింట్ ని తీసుకొని చూపించే విధంగా అయితే ఇక్కడ నాకు అనిపించలేదు. సో దాని ద్వారా నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు బోర్ ఫీల్ అయ్యాను అనమాట. సో సాంగ్స్ బాగానే ఉన్నాయి, మేకింగ్ బాగానే ఉంది. ఏదైతే మన ఆ విలేజ్ ఎంచుకొని షూట్ చేశారో ఆ లొకేషన్స్ ఆ విలేజ్ అంతా కూడా బాగానే ఉంది. బట్ కాకపోతే స్టోరీలో ఇంకా డెప్త్ లేకపోవడం వల్ల మనకు అంత ఇంపాక్ట్ అయితే కలగలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. నాకైతే పెద్దగా నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి హనీ. ఈ హనీ అనే ఫిలిం ఒక చేతబడికి సంబంధించిన డ్రామా ఫిలిం గైస్. మేకింగ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మ్యూజిక్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఎక్సలెంట్ ఉంటాయి అనమాట. హీరో గారి యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్, పాప యాక్టింగ్ మాత్రం చింపేశారు. ఆ పాప విషయంలో కొన్ని సీన్స్ మనల్ని కట్టి పడేస్తాయి అనమాట. క్లైమాక్స్ అయితే కొంచెం ఎమోషన్ ఫీల్ అయ్యాను నేను. సో ఒకవేళ మీకు టైం ఉంది చూస్తానంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి గైస్. బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, జస్ట్ నార్మల్ గా వాచ్ చేయండి. మీకు నచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్రసాద్ రావు కనబడట్లేదు. ఇది వచ్చేసి వెబ్ సిరీస్ అండి. ఇది వచ్చేసి 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. అందులో ప్రతి ఎపిసోడ్ 30 minutes అలా ఉంటుంది. గుడ్ వెబ్ సిరీస్ గైస్. అంటే ఇప్పుడున్న వాటిల్లో మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా జస్ట్ నార్మల్ గా వాచ్ చేస్తే మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పర్లేదులే బాగానే ఉంటుంది అనే ఫీల్ మాత్రం నాకు కలుగుతుంది. అండ్ క్లైమాక్స్ లో ట్విస్ట్ బాగానే ఉంది అనమాట. జస్ట్ టైం పాస్ కోసం వాచ్ చేయాలంటే వాచ్ చేయండి గైస్. ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మాత్రం వాచ్ చేయొద్దు, అసలు మీకు అంతా కనెక్ట్ కాదనమాట. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి హనీ ఫిలిం చూడండి గైస్, బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ రోస్లిన్. ఇది కూడా వెబ్ సిరీస్ అండి. 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ ఎపిసోడ్ 30 minutes ఉంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది, చూడండి.
అండ్ ప్రసాద్ రావు కనబడట్లేదు. ఇది వచ్చేసి 6 ఎపిసోడ్స్, ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ అలా ఉంటుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ ట్విస్ట్ బాగుంటుంది. ఇంకా మీకు టైం పాస్ కాకపోతే మాత్రం హాట్స్పాట్ అనే ఫిలింలో 3 స్టోరీస్తో రన్ అవుతుంది. ఫస్ట్ 2 స్టోరీస్ బాగుంటాయి, అది కూడా ఒకసారి టైం పాస్ కోసం అట్లా వాచ్ చేయొచ్చు. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.